హాయ్ అండి. మన ఇళ్ళల్లోని ఫంక్షన్లు కానీ, పండగలు కానీ, పూజలు కానీ ఏమైనా జరుగుతాయి కదండి. అప్పుడు ఇల్లంతా మంచి స్మెల్ రావాలంటే రూమ్ స్ప్రేల కంటే న్యాచురల్వి ఇవి ట్రై చేయండి. ఇది జవ్వాది అంటారండి. కాస్ట్ కూడా పెద్దగా ఏమీ ఉండదండి, 50 రూపీస్ లోపే ఉంటుంది ఇది. ఈ జవ్వాది పౌడరు చిటికెడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా చిన్న చిటికెడు వాటర్లోని వెయ్యండి. ఈ జవ్వాది పౌడరు కుంకుమలోని వేసి కుంకుమ పెట్టుకున్నా, లేకుంటే చిన్న క్లాత్లో చుట్టి బీరువాలో బట్టల మధ్య పెట్టినా కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువేనండి. తర్వాత పచ్చకర్పూరం అండి, మనం రెగ్యులర్గా దేవుడికి ఉపయోగిస్తాము, స్వీట్లో వేస్తాం కదండి. అది ఇలాగా చిన్న పీస్ వేసుకోండి. ఈ రెండింటిని వాటర్లో వేసిన తర్వాత పైన మంచి ఫ్లవర్స్ ఏమైనా డెకరేట్ చేసుకున్నారనుకోండి, చూడటానికి అందంగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఈ వాటర్లోని పచ్చకర్పూరం వేసాం కదండి, దానివలన దోమలు కానీ క్రిమి కీటకాలు కానీ మన ఇంట్లోకి రావు. ఈ స్మెల్ వలన ఎక్కువగా వేలకు వేలు ఖర్చు పెట్టి రూమ్ స్ప్రేలు అత్తర్లు అవి కొనే కంటే ఇలాగా తక్కువ ఖర్చుతోటి న్యాచురల్వి కెమికల్ కలర్ని ఇటువంటివి ఉపయోగించండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఏజ్ అయిన వాళ్ళకి రూమ్ స్ప్రేలు అవి కొంచెం ప్రమాదకరం కదండి. ఇలా ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.